వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. లెనిన్ సినిమా అసలు అఖిల్ కి ఎంత కిక్కిచ్చిందో తెలుసు కదా. తన కెరియర్ లో ఫస్ట్ హిట్ కావడంతో అసలు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇంకా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది కాబట్టి అసలు ఈ సెలబ్రేషన్ ఒక రేంజ్ లో ఉంది. తండ్రి నాగార్జున, అన్న నాగ చైతన్య కూడా అఖిల్ కి ఎట్టకేలకు హిట్ పడడంతో ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది అని తెలుసు కదా. అయితే ఇక్కడ థియేటర్స్ కన్నా ఎక్కువ హిట్ అయ్యింది అంటున్నారు. మరి అన్ని కోట్ల వ్యూస్ కొల్లగడుతుంది. అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లెనిన్ సినిమా థియేటర్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా కథ, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూవర్షిప్ ను నమోదు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు ఈ మూవీని తెరకెక్కించారు. గ్రామీణ వాతావరణం, రాయలసీమ సంస్కృతి, అక్కడి మనుషుల జీవన విధానాన్ని సహజంగా చూపిస్తూ ఆయన కథను ఆసక్తికరంగా మలిచారు. అందుకే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక G5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదలైన కేవలం 2 రోజుల్లోనే ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటినట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీలో కూడా కొనసాగించడం సినిమా బలాన్ని చూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా థియేటర్లలో విజయం సాధించిన ప్రతి సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందడం అరుదుగా జరుగుతుంది. కానీ లెనిన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూశారు. మరోవైపు ఇప్పటికే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి సినిమాను ఆస్వాదించేందుకు G5లో వీక్షిస్తున్నారు. ఈ కారణంగానే స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఎక్కువగా స్టైలిష్ పాత్రలో కనిపించిన అఖిల్ ఈ మూవీలో పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకున్నారు. రాయలసీమ యువకుడిగా ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గడ్డం, రఫ్ లుక్, సహజమైన బాడీ లాంగ్వేజ్ తో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శ్రమించినట్లు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నటనలోనూ గత చిత్రాలతో పోలిస్తే మరింత పరిణితి కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో విడుదలైన సమయంలో లెనిన్ మంచి వసూళ్లు నమోదు చేసింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అఖిల్ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు, చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంతో అఖిల్ మార్కెట్ కూడా మరింత పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్లను కథలో కీలక అంశంగా ఉపయోగించారు. గ్రామీణ జీవనం, కుటుంబ సంబంధాలు, స్నేహం, రాజకీయ విభేదాలు, పగ, ప్రతీకారం వంటి అంశాలను కథలో సమతూకంగా చూపించారు. గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా దర్శకుడు కథను రూపొందించారు. సినిమాలో లెనిన్ అనే యువకుడి జీవితమే ప్రధాన కథాంశం. చిన్ననాటి నుంచి అతనికి ఎంతో ఆప్తుడిగా ఉన్న స్నేహితుడు ఎందుకు ద్రోహం చేశాడు, ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితం ఎలా మారింది, అతను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, గ్రామంలో జరిగిన ఘర్షణల వెనుక అసలు కారణం ఏమిటి, చివరకు నిజం ఎలా బయటపడింది అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ. ఈ అంశాలను దర్శకుడు ఆసక్తికరమైన మలుపులతో చూపించడం ప్రేక్షకులకు నచ్చింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫైట్లు సహజంగా ఉండేలా తెరకెక్కించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే కాకుండా పాత్రల భావోద్వేగాలకు అనుగుణంగా వచ్చే చిన్న చిన్న సన్నివేశాలు కూడా కథకు బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భావోద్వేగాల పరంగా కూడా లెనిన్ మంచి మార్కులు సంపాదించింది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధం, స్నేహితుల మధ్య నమ్మకం, ద్రోహం వల్ల కలిగే బాధ, ప్రతీకారం వెనుక ఉన్న కారణాలను దర్శకుడు హృదయంగా చూపించారు. అందుకే సినిమా కేవలం యాక్షన్ చిత్రంగా మాత్రమే కాకుండా భావోద్వేగాలతో నిండిన కథగా కూడా
ప్రేక్షకులకు చేరువైంది. అఖిల్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాత్రకు తగ్గట్లుగా ఆయన తన హావభావాలు, సంభాషణల తీరు, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా కోపం, బాధ, ఆవేదన వ్యక్తమయ్యే సన్నివేశాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆయన ఎంతో సహజంగా కనిపించారు. అభిమానులతో పాటు సినీ విమర్శకులు కూడా ఆయన నటనలో వచ్చిన మార్పును ప్రశంసించారు. ఈ సినిమాలో నటించిన ఇతర యాక్టర్స్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి పాత్ర కథలో కీలకంగా అనిపించేలా దర్శకుడు రూపకల్పన చేశారు. అందువల్ల సినిమాలో ఎక్కడా అనవసరమైన పాత్రలు కనిపించవు. ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో నిలిచింది. రాయలసీమ ప్రాంతంలోని సహజమైన అందాలను సినిమాటోగ్రఫీ అద్భుతంగా చూపించింది. గ్రామీణ వాతావరణం, పండుగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు తెరపై ఆకట్టుకునేలా చిత్రీకరించారు. నేపథ్య సంగీతం కూడా కథకు బాగా సరిపోయింది. భావోద్వేగ సన్నివేశాల్లో సంగీతం ప్రేక్షకులను మరింతగా కథలో ముంచెత్తింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే సినిమాను ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి సానుకూల స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అఖిల్ నటన, కథలోని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను కేవలం 2 రోజుల్లో దాటడం చిన్న విషయం కాదు. ఇది సినిమాపై ప్రేక్షకులు ఉన్న ఆసక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. థియేటర్లో విజయం సాధించిన తర్వాత ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.